ఇక ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఈ ఢిల్లీకి సంబంధించిన కొట్లాటతోటే ఇక్కడ కూడా జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల నోటిఫికేషను 10, నామినేషన్ల దాఖలకు చివరి తేదీ 17, పోలింగ్ తేదీ 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖు పోలింగ్ తేదీ, ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8. జమిలీ ఎన్నికలను కూడా మనం ఇందులో జత చేసుకోవాలి. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత హర్యానా ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలు, ఫిబ్రవరి ఎన్నికలు, మళ్ళీ ప్రధానమంత్రి ఢిల్లీ ఎన్నికలకు పోవాలి. లేకపోతే ఇక్కడున్న అక్కడ తెలుగుల కోసం తెలుగు ఎంపీలు, తెలుగు ముఖ్యమంత్రులు, తమిళల కోసం తమిళ ఎంపీలు, ఇట్లా అనేక మంది పోతుంటారు. ఎంత శ్రమ వేస్టు, ఎంత సమయం వృధా. ఒకేసారి ఎన్నికలు జరగకపోతే ప్రతిసారి ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో మొన్ననే ఎన్నికలు జరుగుంటే ఫిబ్రవరికి మొన్నటికి పెద్ద తేడా ఏం లేదు. ఒకేసారి ఎన్నికలు జరుగుంటే ఎంపీ ఎన్నికలకు, ఎమ్మెల్యే ఎన్నికలు ఎంత ఖర్చు తగ్గేది, ఎంత ప్రజలకు సమయం వృధా అయ్యేది, ఆదా అయ్యేది, ఎంత ప్రభుత్వానికి సమయం ఆదా అయ్యేది. ప్రధానమంత్రి ఈ పని చేయాలన్నా అక్కడికి పోవాలన్నా, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, నాయకులు అక్కడికి పోవాలన్నా ఇక్కడ ఉండాలన్నా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా జాతీయ నాయకులు, జాతీయ పార్టీలు అటు ఇటు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలు చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మార్పులు రావాలి. ఎన్నికలు ప్రతిసారి జరగడం అవసరమా లేదా అనేటువంటిది మనం ఈ 2024 ఎన్నికల తర్వాతనే 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు వచ్చినాయి. ఇది అయిపోయింది. 2025లో మళ్ళీ 4 రోజులు అయితే బీహార్ ఎన్నికలు, ఇంకో ఎన్నికలు వస్తాయి. అది అయిపోయాక తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇంకో ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలు జరుపుకుంటూ పోవడమే మన పనా? దేశంలో ప్రతిసారి ఎక్కడో ఒక ఎన్నికలు జరగాలి. ఇప్పటి నుంచి ఆల్రెడీ వాళ్ళ నోటిఫికేషన్ నిన్న వచ్చింది కాబట్టి ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు అక్కడే ఉంటాయి. ఢిల్లీలో ఎన్నికల కోడ్ ఉంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. ఎన్నికల కోడ్ ప్రకారము అక్కడ ఉండేటువంటి వాళ్ళు, అధికారులు, నాయకులు అంతా అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి ఢిల్లీలో ఎన్నికల కోడ్ ఇటు మధ్యలో ప్రభుత్వాలు నడవాల్సినటువంటి సందర్భంలో మధ్యలో ఎన్నికల కోడ్ ఉంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి కూడా అది వర్తిస్తుంది కదా. అంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకు ఒకసారి అర్థం చేసుకోవాలి. పోనీ ఆ ఢిల్లీని కేంద్ర ప్రభుత్వ ఏంది దాన్నైనా పెట్టేసుకోవచ్చు కదా, యూనియన్ టెరిటరీ కింద పెట్టి పూర్తి స్థాయిగా రాష్ట్ర హోదా ఇచ్చి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కీలకమైనటువంటి అన్నీ ఉండి అక్కడ ఎన్నికల కోడ్ జరుగుతుంటే ప్రతిదీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. రక్షణ శాఖలు, హోంశాఖ, కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్లు, విదేశాంగ శాఖలు ఇట్లా అనేకం ఉంటాయి. ఈ సందర్భంలో జరిగితే ఏంటి అది? ఎన్నికలు లేకుంటన్నా చూడాలి, లేకపోతే ఎన్నికలు జరిగితే ఒకేసారి ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కీలకమైనటువంటి ఢిల్లీ లాంటి రాష్ట్రంలో కూడా ఇవాళ ఇన్ని రోజుల పాటు జనవరి 7 తారీఖు వచ్చిందంటే ఫిబ్రవరి 8 తారీఖు దాకా నెల రోజుల పాటు అక్కడ ఎన్నికల కోడ్ ఉంటుంది. నెల రోజులు ఏం చేయొద్దా, ఏం చేయాలన్నా ఏంటి అనేటువంటి విషయం తెలియదు. ఇప్పుడు అక్కడ నుంచి వర్చువల్గా ప్రధానమంత్రి ఉంటాడు, కార్యాలయం ఉంటుంది. అక్కడ నుంచి ప్రారంభోత్సవాలు ఏమైనా చేయాలంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా చేయడానికి ఉండదు. ఇగో ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇదొక అంశము. ఇక 3 రాష్ట్రాలకు 3 ప్రధాన పార్టీలకు కూడా ఇది కత్తి మీద సాము లాంటిదే. ఒకటి కాంగ్రెసు అంతకుముందు 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మళ్ళీ 3 దఫాలుగా అంటే 2013 నుంచి ఇప్పటిదాకా 2013 నుంచి ఇప్పటిదాకా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. మధ్యలో ఉప ఎన్నికలకు వేయరు కాబట్టి 2013 తర్వాత 2015లో మళ్ళీ బై ఎలక్షన్లకు వెళ్ళారు. 2020లో మళ్ళీ ఎన్నికలైనాయి. మూడోసారి ఎన్నికలు జరిగినా మొదటిసారి 5 ఏళ్ళు లేదు. కాబట్టి ఈ 3 సార్ల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రభుత్వంలో ఉంది. 2013లో కాంగ్రెస్ మద్దతుతోటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అయితే పోరాటం చేసిందో అదే కాంగ్రెస్కు మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చి ఎన్నికలను అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పోతే ప్రజలు మళ్ళీ అదే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలిపారు. ప్రజలకు తప్ప, పార్టీలకు తప్ప ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. ప్రజలను తప్పు పట్టాలని వద్దంటే తప్పు ఉంటే ప్రజలను కూడా తప్పు పట్టడంలో తప్పు లేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయారు, జార్ఖండ్లో గెలిచినా వాళ్ళకి సంబంధం లేదు, హర్యానాలో ఓడిపోయారు, జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఎన్సీ గెలిచినా కూడా, నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచినా కూడా వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అందులో భాగస్వామ్యంగా లేదు. కాబట్టి ఏదో సాధారణ ఎన్నికల్లో 99 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయనేటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ఇవాళ వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ గెలుస్తుందనేటువంటి నమ్మకం లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఓడిపోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా నైరాశ్యం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆ ప్రభావం పడుతుంటుంది.
ఎక్కడో చోట తప్పని పరిస్థితుల్లో గెలిచినటువంటి తప్ప కాంగ్రెస్ తన సొంత నాయకత్వ బలముతోటి పటిమతోటి గెలిచింది ఎక్కడా లేదనేటువంటిది అర్థమవుతుంది. హర్యానాలో వరుసగా 3 సార్లు బీజేపీ గెలిచింది, మహారాష్ట్రలో వరుసగా బీజేపీ 3 సార్లు గెలిచింది, జార్ఖండ్లో రెండోసారి అక్కడ జేఎంఎంతో గెలిచవలసినటువంటి పరిస్థితి వచ్చింది. జేఎంఎం అంటే ఇటు ఉంటుంది అటు ఉంటుంది, ఎటైనా ఉండొచ్చు. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ అసలు ఉన్నదా లేదా ఉనికి లేనటువంటి పరిస్థితి. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తోటి మద్దతుతో ఒక 5-6 స్థానాలు గెలవాల్సినటువంటి పరిస్థితి. ఢిల్లీలో ఇక ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏదో మేము ఉన్నామని ఉనికిని చాటుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ది. మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేశారు. అంటే వీళ్ళ అవినీతి వాళ్ళ అవినీతి మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు వేరువేరుగా పోటీ చేస్తారు, అదొకటి. ఆమ్ ఆద్మీ పార్టీకి జైలుకు వేయించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి ఒక అల్టిమేటమో లేకపోతే రెఫరెండమో ఏదో ఒకటి ప్రజల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రజలు తెలుసుకోవాల్సింది. కేజ్రీవాల్ పైన ఇంకా నమ్మకం ఉందా లేదా అనేటువంటిది కేజ్రీవాల్ కూడా రుజువు చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడనే ఓడిపోతే, ఢిల్లీలో ఓడిపోతే, పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఢిల్లీలో గనక ఓడిపోతే మళ్ళీ ఆ పార్టీకే ఇబ్బంది వస్తుంది. ఆ పార్టీ అంత ఈజీగా బ్రతికి బట్ట కట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఇక భారతీయ జనతా పార్టీకి కూడా 30 ఏళ్ల కళ, 30 ఏళ్ళ నుంచి ఓడిపోతుందట. 96లో ఎప్పుడో గెలిచినటువంటిది. ఆ గెలిచిన 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు మార్చారు. సుష్మా స్వరాజు, లేకపోతే మదన్లాల్ ఖురానా, ఇంకొక సాహిబ్ సింగ్ వర్మ, ఇంకా ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి. వరుసగా 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తున్నా కూడా, లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించి కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తున్నా కూడా ఎమ్మెల్యేలకు వచ్చేసరికి గెలవట్లేదు. 2 సార్లు ఆమ్ ఆద్మీ, అంతకుముందు 2013లో జరిగిన దాంట్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. కాకపోతే ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. సో భారతీయ జనతా పార్టీకి కూడా మోడీ అమిత్ షాల యొక్క నాయకత్వానికి కూడా ఇది ఒక పెద్ద పరీక్ష. కేంద్రంలో అధికారంలో ఉండి వరుసగా 3 సార్లు అధికారాన్ని నిలబెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కీలకమైనటువంటి దేశ రాజధానిలో ఓడిపోవడం అనేటువంటిది ఢిల్లీ కాబట్టి దేశంతో పాటు విదేశాల్లో కూడా చర్చ జరుగుతుంటుంది. కాబట్టి అది కూడా ఒక ప్రాబ్లం ఉన్నది భారతీయ జనతా పార్టీకి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి కూడా చావో రేవో అన్నట్టే. ఈసారి గెలవకపోతే ఇంకా విలువ పడిపోతుంది దేశ రాజధానిలో. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక తీసుకట్టుగా అయిపోయింది నానాటికి, అది పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వార్త అనేటువంటి విషయమే మనం అర్థం చేసుకోవాలి. ఏం చేస్తారు, ఏం చేసుకోగలుగుతారు వాళ్ళు అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.